ఈరోజు మనం భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పు గురించి లోతుగా చర్చిద్దాం. ఇది వినడానికి ఒక కోర్టు కేసున ఉన్నా నిజానికి సమానత్వం అంటే ఏంటి, దాన్ని ఆచరణలో పెట్టడంలో మన వ్యవస్థలు ఎక్కడ తప్పులు చేస్తాయి అనేదానికి ఇదొక పెద్ద ఉదాహరణ. అవును. ఇది సైన్యంలోని మహిళా అధికారులకు సంబంధించిన తీర్పు. వాళ్ళు ఒక పెద్ద పోరాటం చేసి చారిత్రాత్మక విజయం సాధించారు. కాని ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కరెక్ట్. లెఫ్టినెంట్ కర్నల్ నితీషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అసలు ఏం జరిగిందో, ఆ తీర్పులోని లోతైన విషయాలేంతో చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం ఒక తీర్పు కాదు, దశాబ్దాలుగా పాతుకుపోయిన కొన్ని ఆలోచనా విధానాలను సవాలు చేసిన సందర్భమిది. సమానత్వం అనేది కాగితం మీద ఇవ్వడమే కాదు, దాని నిజమైన స్ఫూర్తితో అమలు చెయ్యాలి అని కోర్టు చాలా బలంగా చెప్పింది. ఇంతకుముందు బబితా పునియా కేసులో మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ అంటే సైన్యంలో పురుషులతో సమానంగా పూర్తికాలం పనిచేసే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అది ఒక చారిత్రాత్మక విజయం. అందరూ సంబరాలు చేసుకున్నారు. విధానంలోనే ఉంది. బబితా పునియా తీర్పు తర్వాత సైన్యం దాదాపు 615 మంది మహిళా అధికారులను పర్మనెంట్ కమిషన్ కోసం అంచనా వేయడానికి ఒక స్పెషల్ నెమ్ 5 సెలక్షన్ బోర్డును ఏర్పాటు చేసింది. ఓకే, అంతా బానే ఉంది కదా. పైకి అంతా బాగానే ఉంది, కానీ వాళ్లు అనుసరించిన పద్ధతులు అంటే అవి చాలా వివాదాస్పదంగా మారాయి. ప్రధానంగా 3 విషయాలపై అభ్యంతరాలు వచ్చాయి. 3 విషయాలా? ఏంటవి? 1 వాళ్లు పెట్టిన వైద్య ప్రమాణాలు, 2 పనితీరును అంచనా వేయడానికి వాళ్లు చూసిన పాత రికార్డులు, ఇక 3 పురుష అధికారులతో పోల్చి చూసే ఒక విచిత్రమైన బెంచ్ మార్కింగ్ విధానం. సరే, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వైద్య ప్రమాణాలు. ఇది సైన్యం కదా, ఫిట్నెస్ చాలా ముఖ్యం. అందులో రాజీ పడలేరు. అందరికీ ఒకే ప్రమాణాలుండటంలో తప్పేముంది? పరులకు పర్మనెంట్ కమిషన్ కోసం ఈ వైద్య పరీక్షలు ఎప్పుడు జరుపుతారు? సాధారణంగా వాళ్ల కెరియర్ మొదట్లో అనుకుంటా. అవును, వాళ్ల సర్వీస్ 5వ లేదా 10వ సంవత్సరంలో, అంటే వాళ్ల వయసు సుమారుగా 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటుంది. అప్పుడు వాళ్లు షేప్ 1 అనే అత్యున్నత ఫిట్నెస్ ప్రమాణాన్ని అందుకోవాలి. ఓకే, మరి మహిళల విషయంలో ఏం జరిగింది? ఇక్కడే అసలు సమస్య. ఈ మహిళా అధికారులకు ఇన్నాళ్లు పర్మనెంట్ కమిషన్ అవకాశం ఇవ్వకుండా ఆలస్యం చేసింది సైన్యమే. ఇప్పుడు కోర్టు చెప్పాక వాళ్ల 40-50 ఏళ్ల వయస్సులో అవే షేప్ 1 ప్రమాణాలను వర్తింపజేస్తున్నారు. ఓ, అక్కడే ఉంది అసలు సమస్య. ఒక 25 ఏళ్ల వ్యక్తి శారీరక సామర్థ్యానికి 45 ఏళ్ల వ్యక్తి శారీరక సామర్థ్యానికి సహజంగానే తేడా ఉంటుంది. ఖచ్చితంగా. వయస్సుతో పాటు శరీరంలో వచ్చే మార్పులను ఇది పూర్తిగా విస్మరించింది. ఒక్క నిమిషం, ఇక్కడ సైన్యం వాదన కూడా మనం అర్థం చేసుకోవాలి గదా. మాకు ఫిట్నెస్ ప్రమాణాలు ముఖ్యం, వయస్సుతో సంబంధం లేదు అని వారు వాదిస్తే దానికి సమాధానమేమిటి? ఆ వాదన ఎందుకు కోర్టులో నిలవలేదు? చాలా మంచి ప్రశ్న. కోర్టు ఇదే అడిగింది. ఒకసారి పర్మనెంట్ కమిషన్ పొందిన పురుష అధికారి తన సర్వీస్ మొత్తం ప్రతి ఏటా షేప్ 1 ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు వేరే వైద్య కేటగిరీలు ఉంటాయి. అవునా? అవును. కాని మహిళలకు మాత్రం పర్మనెంట్ కమిషన్ ఇవ్వడానికే ఈ వయస్సులో ఈ కఠినమైన ప్రమాణాన్ని అడుగుతున్నారు. కోర్టేమందంటే ఈ పరిస్థితి వాళ్లంతట వాళ్లు తెచ్చుకున్నది కాదు. మీరు అంటే సైన్యం సరైన సమయంలో వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మీ తప్పుకు వాళ్లను శిక్షించడం సరికాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే సమస్య వాళ్ల ఫిట్నెస్లో లేదు, వ్యవస్థ వాళ్లతో ఆడుకున్న టైమింగ్లో ఉంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక రెండో విషయానికి వద్దాం. పనితీరు నివేదికలు అంటే ఏసీఆర్స్, వార్షిక గోప్య నివేదికలు. అవును. పాత రికార్డులనే ఎందుకు చూశారు? సాధారణంగా పనితీరు అంచనా వేయడానికి ఏసీఆర్స్ ఒక ప్రామాణిక పద్ధతి. సైన్యంలాంటి పెద్ద వ్యవస్థలో పద్ధతులను మార్చడం అంత సులభం కాదు. అందరికీ ఒకే రూల్ అనే ఆలోచనతో వారు మహిళల సర్వీస్లోని మొదటి 5 లేదా 10 సంవత్సరాల రికార్డులనే చూశారు. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. ఆగండి, నేను ఊహిస్తాను. ఆ రోజుల్లో మహిళలకు పర్మనెంట్ కమిషన్ ఇచ్చే విధానమే లేదు. కాబట్టి ఆ రిపోర్ట్లు రాసేటప్పుడు భవిష్యత్తులో ఇదే వాళ్ల కెరీర్ను నిర్ణయిస్తుందని ఎవరూ అనుకోలేదు. అంతేనా? ఖచ్చితంగా. మీరు సరిగా పట్టుకున్నారు. ఆ ఏసీఆర్లలో పర్మనెంట్ కమిషన్కు సిఫార్సు చేయబడింది అనే ఒక కాలం ఉంటుంది. ఆ రోజుల్లో మహిళలకు ఆ ఆప్షన్నే లేనప్పుడు రిపోర్టింగ్ అధికారులు ఏం రాస్తారు? ఖాళీగా వదిలేస్తారు, లేదా వర్తించదు అని రాస్తారు. సరిగ్గా అదే. చాలామంది నాట్ అప్లికబుల్ అని రాసేవారు, లేదా ఆ కాలంను ఖాళీగా వదిలేసేవారు. ఆ నివేదికలను ఎవరూ అంత సీరియస్గా తీసుకునేవారు కాదు.
అంటే వ్యవస్థ చేసిన పాత తప్పు వల్ల పుట్టిన తప్పుడు రికార్డుల ఆధారంగానే ఇప్పుడు వాళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తున్నారన్నమాట. ఇదొక విషవలయంలా ఉంది. అవును. దీనివల్ల జరిగిన నష్టం చాలా పెద్దది. ఆ మొదటి 10 ఏళ్ల తర్వాత వాళ్లు సాధించిన విజయాలు, పొందిన ప్రశంసలు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో చేసిన సేవ. అవును, ఇవేవీ లెక్కలోకి రాలేదు. ఉదాహరణకు లెఫ్టినెంట్ కర్నల్ అనుజా యాదవ్ కేసునే తీసుకుందాం. ఆమె ఒక ఇంజనీరింగ్ రెజిమెంటుకు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి. ఐక్యరాజ్యసమితి మిషన్లో మిలిటరీ అబ్జర్వర్గా ఎంపికైన మొదటి భారతీయ మహిళ. ఇవి చిన్న విజయాలు కావు. అస్సలు కాదు. అయినా సరే ఆమెక్కూడా పర్మనెంట్ కమిషన్ నిరాకరించారు. నమ్మలేకపోతున్నాను. అంటే ఒక వ్యక్తి తన కెరియర్లో అత్యున్నత స్థాయికి చేరిన తర్వాత వాటన్నిటినీ పక్కన పెట్టి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వాళ్లకు అవకాశమే లేనప్పుడు రాసిన రిపోర్ట్ ఆధారంగా వాళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తారా? ఇది కేవలం అన్యాయం కాదు, తర్కానికి కూడా అందట్లేదు. సరిగ్గా అదే కోర్టు కూడా చెప్పింది. వారి కెరియర్లోనే అత్యంత ముఖ్యమైన, ఉత్పాదకమైన భాగాన్ని మీరు పూర్తిగా విస్మరించారు అని వ్యాఖ్యానించింది. వైద్య ప్రమాణాలు, పాత రిపోర్ట్లు ఇవన్నీ చూస్తుంటే ఒకదాని తర్వాత ఒకటిగా అనవసరమైన అడ్డంకులు సృష్టిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్పిన మూడో పాయింట్, ఈ బెంచ్ మార్కింగ్, వినడానికి ఇంకా సంక్లిష్టంగా ఉంది. అసలు ఏమిటది? దాన్ని ఎలా ఉపయోగించారు? ఇది అన్నిటికంటే పెద్ద అడ్డంకి. దీనొక ఉదాహరణతో చెప్తాను. మీరొక పరుగు పందెంలో పాల్గొనాలి అనుకుంటున్నారనుకోండి. మిమ్మల్ని ఏం చేస్తారంటే, ముందుగా గత సంవత్సరం ఈ పందెంలో చివరిగా వచ్చిన వ్యక్తి కంటే వేగంగా పరిగెత్తి చూపించాలి. అది నిరూపించుకుంటేనే మిమ్మల్ని అసలు పందెంలోకి అనుమతిస్తారు. ఓహ్, అర్థమైంది. ఈ బెంచ్ మార్కింగ్ విధానం అలాంటిదే. అంటే ప్రతి మహిళాధికారి పనితీరును వాళ్ల బ్యాచ్లో పర్మనెంట్ కమిషన్ పొందిన అత్యల్ప మెరిటున్న పురుషాధికారితో పోల్చారు. ఆ పురుషాధికారి మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకుంటేనే వీళ్లను పరిగణనలోకి తీసుకున్నారు. అంతేనా? సరిగ్గా అంతే. ఇదొక అదునపు, కఠినమైన నిబంధన. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, పురుష అధికారులకు కూడా ఇలాంటి నిబంధన ఉందా? లేదు. అదే అసలు విషయం. పురుష అధికారులు కేవలం తమలో తాము మాత్రమే పోటీపడ్డారు. వాళ్లకు బయటనుంచి ఇలాంటి బెంచ్మార్క్ ఎప్పుడూ లేదు. కాని మహిళా అధికారులు ముందు ఈ బెంచ్మార్క్ను దాటాలి, ఆ తర్వాత తమలో తాము పోటీపడాలి. ఇది స్పష్టమైన వివక్ష. 2 వేరువేరు రూల్స్ పెట్టినట్టే కదా? అవును. కోర్టు కూడా అదే తేల్చింది. అంతేకాదు, కోర్టింకో ఆసక్తికరమైన విషయాన్ని కూడా గమనించింది. చాలా సంవత్సరాలలో పురుష అధికారులకు కేటాయించిన 250 ఖాళీల పరిమితిని కూడా సైన్యం కఠినంగా అమలు చేయలేదట. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ మందికి పర్మనెంట్ కమిషన్ ఇచ్చారు. అలాంటప్పుడు మహిళలకు మాత్రమే ఈ కఠినమైన బెంచ్మార్క్ ఎందుకు పెట్టారు అని కోర్టు ప్రశ్నించుంటుంది. అవును, ఖచ్చితంగా. ఈ విడిమిడి సమస్యలన్నింటినీ కోర్టు ఎలా కలిపి చూసింది? దీని వెనక ఉన్న అసలు సూత్రమేమిటి? ఎందుకంటే సైన్యం వాదన ప్రకారం ఈ పద్ధతులన్నీ చూడటానికి తటస్థంగా అందరికీ ఒకేలా వర్తింపజేస్తున్నట్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడే కోర్టు ఒక అద్భుతమైన న్యాయ సిద్ధాంతాన్ని ఉపయోగించింది. అదే పరోక్ష వివక్ష లేదా ఇండైరెక్ట్ డిస్క్రిమినేషన్. పరోక్ష వివక్ష అంటే? దీనర్థం, ఒక నిబంధన చూడటానికి తటస్థంగా అందరికీ సమానంగా వర్తించేలా కనిపించినా ఆచరణలో చారిత్రాత్మక కారణాల వల్ల లేదా వ్యవస్థలో పాతుకుపోయిన పక్షపాతాల వల్ల ఒక వర్గంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తే అది కూడా వివక్షే అవుతుంది. ఓకే, అంటే కావాలని వివక్ష చూపించకపోయినా దాని ఫలితం వివక్షాపూరితంగా ఉంటే అది తప్పేనంటారా? సరిగ్గా అంతే. ఉద్దేశం ముఖ్యం కాదు, ప్రభావం ముఖ్యం అని కోర్టు చెప్పింది. అంటే సమానత్వం అంటే అందర్నీ ఒకేలా చూడటం కాదు, అందరికీ ఒకే గమ్యాన్ని చేరే అవకాశం ఇవ్వటం. ఒకరి కాలికి గాయమైతే అందరితో పాటు పరుగెత్తమనడం సమానత్వం కాదు కదా. ఇక్కడ సైన్యం చేసిన పని కూడా అలాంటిదే అని కోర్టు చెప్పిందనమాట. అద్భుతమైన సారూప్యం. సరిగ్గా అదే. కోర్టు ఏమందంటే, మీరు అసమానులపై సమాన సూత్రాలను వర్తింపచేస్తున్నారు అని. వైద్య ప్రమాణాలను ఆలస్యంగా వర్తింపచేయడం, తప్పుడు సమాచారంతో నిండిన పాత ఏసీఆర్లను పరిగణించడం, అదనపు బెంచ్మార్కును విధించడం, ఇవన్నీ విధానపరమైన నిర్ణయాల్లా కనిపించినా అసలు సమస్య వేరే చోట ఉంది. ఎక్కడా? గతంలో మహిళలకు సమాన అవకాశాలు లేకపోవడమనే చారిత్రక అన్యాయం వల్ల ఈ నిబంధనలన్నీ వారికి అడ్డంకులుగా మారాయి. అంటే కోర్టు సమస్య పైపైన కాకుండా దాని మూలాల్లోకి వెళ్లి పరిష్కారం చూపింది. చాలా లోతైన విశ్లేషణ ఇది. చివరగా కోర్టు ఆదేశాలేమిటి? ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ఏం చేయమని చెప్పింది? కోర్టు చాలా స్పష్టమైన, నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటిది,
పురుష అధికారితో పోల్చే ఈ బెంచ్ మార్కింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. రెండవది 60% కటాఫ్ మార్కులు సాధించిన మహిళా అధికారులందరికీ పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలి. వాళ్ల మెరిట్ను ఇతరులతో పోల్చాల్సిన అవసరం లేదు. వైద్య ప్రమాణాల విషయంలో ఏం చెప్పింది? కోర్టు వాళ్ళని టైం మెషిన్లో వెనక్కి పంపలేదు కదా? లేదు, కాని దాదాపు అలాంటి పనే చేసింది. వారి వైద్య యోగ్యతను ప్రస్తుత వయస్సులో కాకుండా వారి 5వ లేదా 10వ సంవత్సరాల సర్వీస్లోని రికార్డుల ఆధారంగా నిర్ణయించాలి అని చెప్పింది. అద్భుతం. అంటే ఎప్పుడైతే వారికి వాస్తవంగా పర్మనెంట్ కమిషన్ అవకాశం ఇచ్చి ఉండాల్సిందో ఆనాటి వారి ఫిట్నెస్ను పరిగణనలోకి తీసుకోమన్నారు. అంటే కోర్టు వాస్తవంగానే కాలాన్ని వెనక్కి తిప్పి మీరు 10 ఏళ్ల క్రితం చేయాల్సిన పనిని ఇప్పుడు చెయ్యండి అని చెప్పింది. ఇది చాలా శక్తివంతమైన ఆదేశం. అవును, తిరస్కరించబడిన అన్ని కేసులను ఈ కొత్త పద్ధతిలో 2 నెలల్లో గప్పున పరిశీలించాలి అని, దీనివల్ల వచ్చే అన్ని ప్రయోజనాలను అంటే పదోన్నతులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను 3 నెలల్లోగా కల్పించాలని గడువు కూడా పెట్టింది. అద్భుతం. ఒక కేసులో ప్రత్యేకంగా ఆదేశాలిచ్చిందని కూడా విన్నాను. అవును, అది లెఫ్టినెంట్ కర్నల్ నవనీత్ లోబానా కేస్. ఈ కేసు న్యాయస్థానం ఎంత మానవతా దృక్పథంతో వ్యవహరించిందో చూపిస్తుంది. సైన్యం ఆమెను ఎంటెక్ కోర్స్ చేయడానికి పంపింది. కానీ మధ్యలో పర్మనెంట్ కమిషన్ నిరాకరించి కోర్స్ ఫీజును తిరిగి చెల్లించమని అడిగింది. ఆలోచిస్తే చాలా దారుణం. ఒకవైపు సైన్యమే మిమ్మల్ని పై చదువులకు పంపి మీ నైపుణ్యాలను పెంచుకోమంటుంది, మరోవైపు అదే సైన్యం క్షమించండి, మీరిక మాకొద్దు, పెట్టిన ఖర్చు తిరిగిచ్చేయండి అంటుంది. ఆ అధికారి మానసికంగా ఎంత సంఘర్షణకు లోనై ఉంటారు? ఖచ్చితంగా. అందుకే కోర్టు ఈ చర్యను తప్పుబట్టింది. ఆమెకు పర్మనెంట్ కమిషన్ రాకపోయినా సరే ఆమె తన ఎంటెక్ కోర్సును పూర్తి చేయడానికి అనుమతించాలని ప్రత్యేకంగా ఆదేశించింది. ఇది ఒక వ్యక్తి కెరియర్కు, గౌరవానికి న్యాయస్థానమిచ్చిన విలువను చూపిస్తుంది. ఈ చర్చ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. హక్కులను గెలుచుకోవడం ఒక ఎత్తైతే, వాటిని సరైన స్ఫూర్తితో అమలు చేయడం మరో పెద్ద పోరాటం. ఈ తీర్పు కేవలం సైన్యానికి పరిమితం కాదు, ఇది మనందరికీ ఒక పాఠం. నిజం. మన ఆఫీసుల్లో, సంస్థల్లో చూడటానికి తటస్థంగా కనిపించే నియమాలు లేదా పద్ధతులు తెలియకుండానే ఒక వర్గానికి అడ్డంకిగా మారుతున్నాయేమో అని ఆలోచించేలా చేస్తోంది. నిజం. అసమానతలు ఉన్నచోట నిజమైన సమానత్వం సాధించాలంటే కేవలం లాంఛనప్రాయమైన నియమాలు సరిపోవని, లోతైన నిర్మాణాత్మక మార్పులు అవసరమని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. కాబట్టి శ్రోతలు ఆలోచించాల్సిన విషయమిదే. మనం అందర్నీ ఒకే గాట కడుతున్నామని అనుకుంటూ తెలియకుండానే ఎవరికైనా అన్యాయం చేస్తున్నామా? మీ పరిసరాలలో, మీ కార్యాలయాల్లో ఇలాంటి దాగి ఉన్న అడ్డంకులెక్కడైనా ఉన్నాయా? వాటిని ఎలా గుర్తించాలి, ఎలా సరిచేయాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి.